Good morning, students. I am K. Nalini. Let us now discuss about the quantum yield or quantum efficiency. According to law of photochemical equivalence, every reacting molecule observes one quantum of radiation. అంటే ఏ రియాక్టింగ్ మాలిక్యూల్ అయినా ఒక క్వాంటమ్ ఆఫ్ రేడియేషన్ని అబ్జర్వ్ చేస్తుంది. సో దస్ ద నెంబర్ ఆఫ్ రియాక్టింగ్ మాలిక్యూల్స్ షుడ్ బి ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ క్వాంటాస్ అబ్జర్వ్డ్, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఇన్ ఆల్ కేసెస్. అంటే ఎన్ని రియాక్టింగ్ మాలిక్యూల్స్ ఉన్నాయో అన్ని క్వాంటమ్స్ని అబ్జర్వ్ చేస్తాయి అనేది ఇక్కడ కాన్సెప్ట్. అంటే నెంబర్ ఆఫ్ రియాక్టింగ్ మాలిక్యూల్స్ అనేవి ఎంత క్వాంటమ్ అబ్జర్వ్ చేస్తుందో రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. A small amount of light observed can bring a large amount of reaction. A large amount of light observed can bring a small amount of reaction. So the efficiency of a photochemical reaction is usually expressed in terms of quantity and is called quantum yield or quantum efficiency. అంటే ఫోటోకెమికల్ రియాక్షన్లో ఎంత ఎఫిషియన్సీ ఉంది, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జర్వ్ జరుగుతుంది అనే ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయడాన్ని క్వాంటమ్ ఎఫిషియన్సీ అంటాం. సో పై ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రియాక్టింగ్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఆర్ ఇన్ యూనిట్ టైమ్, నెంబర్ ఆఫ్ క్వాంటా అబ్జర్వ్డ్ ఇన్ యూనిట్ సేమ్ టైం. అంటే గివెన్ టైంలో మనకి ఎన్ని మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతున్నాయి, ఎంత క్వాంటా అబ్జర్వ్ అవుతుంది అనేది కింద వేశారు. Quantum yield can be a measure using a ferric oxalate and it can be measured by using actinometer per units. Calculation of the amount of light falling on the compound undergoing a photochemical reaction. So ferric oxalate యూస్ చేసి యాక్టినోమీటర్ తోటి మనం పర్ యూనిట్స్ క్యాలిక్యులేషన్ అమౌంట్ ఆఫ్ లైట్ ఎంత పడింది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అకార్డింగ్ టు ఐన్స్టైన్స్ లా పై ఈక్వల్ టు 1 విచ్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ కేసెస్ అని ఐన్స్టైన్స్ లా ప్రకారం మనకి ఎఫిషియన్సీ 1 ఉండాలి. ద క్వాంటమ్ yield ఈజ్ సమ్ కేసెస్ ఫౌండ్ టు బి లెస్ దాన్ 1 ఆర్ గ్రేటర్ దాన్ 1, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ క్వాంటమ్ yield. అంటే క్వాంటమ్ yield కొన్నిసార్లు క్వాంటమ్ yield అంటే ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫోటోకెమికల్ రియాక్షన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ. అంటే మనకి ఎన్ని మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతున్నాయి, ఎంత క్వాంటా అబ్జర్వ్ అవుతుంది డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటా అబ్జర్వ్డ్, దాన్ని మనం క్వాంటమ్ ఎఫిషియన్సీ అంటాం. సో ఐన్స్టైన్స్ లా ప్రకారం పై ఈక్వల్ టు 1 ఉండాలి, కానీ అలా ఉండట్లేదు. ఎఫిషియన్సీ అయితే లెస్ దాన్ 1 లేదా గ్రేటర్ దాన్ 1 రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని అబ్నార్మల్ క్వాంటమ్ yield అంటాం. సో హై క్వాంటమ్ yield అయితే ఏంటి, కన్సిడర్ ది ఫోటోకెమికల్ రియాక్షన్ ఆఫ్ H2 and Cl2 ఫార్మింగ్ క్వాంటా yield ఆఫ్ దిస్ రియాక్షన్ ఈజ్ 10⁵ to 10⁹. సో ఒక రియాక్షన్ తీసుకున్నారు ఇక్కడ, అందులో వీళ్ళు ఫోటోకెమికల్ రియాక్షన్లో H2 and క్లోరిన్ తీసుకున్నాం. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ 2HCl ఫామ్ అయింది. ద రియాక్షన్ ఫాలోస్ చైన్ మెకానిజం. అంటే ఫస్ట్ ఇనిషియేషన్ స్టెప్ క్లోరిన్ అనేది 2 క్లోరిన్ రాడికల్స్ కింద డివైడ్ అవుతుంది. క్లోరిన్ రాడికల్ ప్లస్ H2, HCl ప్లస్ H రాడికల్, H రాడికల్ ప్లస్ Cl2, HCl ప్లస్ Cl రాడికల్ propagation. The chain is terminated by a combination of 2 hydrogen atoms. ఫైనల్గా 2 హైడ్రోజన్ ఆటమ్స్ బట్టి చైన్ అనేది టెర్మినేట్ అవుతుంది, అంటే ఎండ్ అవుతుంది రియాక్షన్. ఎప్పుడు 2 హైడ్రోజన్ ఆటమ్ కాంబినేషన్ బట్టి రియాక్షన్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్ రాడికల్ లేదా హైడ్రోజన్ క్లోరిన్ రాడికల్ కలిసిన అదొక రియాక్షన్. ORR 2 క్లోరిన్ ఆటమ్స్ అయినా కూడా ఇది 2 క్లోరిన్ ఆటమ్స్, ఇది ఒక రియాక్షన్. అది హై క్వాంటమ్ yield ఉన్న రియాక్షన్. గ్రేటర్ దాన్ 1 అంటే 10⁵ to 10⁹ అన్నారు కదా, ఇక్కడ లెస్ దాన్ 1 అయితే పై ఈక్వల్ టు 10⁻². దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రోజన్ ప్లస్ బ్రోమిన్ ఎండోథర్మిక్ రియాక్షన్ 2HBr పై ఈక్వల్ టు 0.01. ద లో క్వాంటమ్ yield ఈస్ డ్యూ టు ది ఫాలోయింగ్ రియాక్షన్: deactivation of the photochemically excited molecule before they react in sufficiently of the observed quanta to activate some of the reacting molecule. So H2 plus bromine 2HBr reaction. సో Br బ్రోమిన్ని మళ్ళీ 2 Br రాడికల్స్ కింద తీసుకున్నారు, ప్రైమరీ ప్రాసెస్. H2 plus Br, HBr plus H radical, secondary process.
H radical plus B in H, Br plus Br radical. ఫైనల్గా Br radical plus Br2. సో ఇది మన రియాక్షన్. ఇందులో క్వాంటమ్ ఈల్డ్ లెస్ దాన్ 1 ఉంటుంది. సో 2 మోల్స్ ఆఫ్ అమోనియా కూడా ఒక రియాక్షన్ కింద ఇక్కడ తీసుకున్నారు. N2 plus 3H2 పై ఈక్వల్ టు 0.5. సో క్వాంటమ్ ఈల్డ్, లో క్వాంటమ్ ఈల్డ్కి ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ప్లస్ బ్రోమిన్ 2HBr. హై క్వాంటమ్ ఈల్డ్కి ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ 2HCl. సో అబ్నార్మల్ క్వాంటమ్ ఈల్డ్ అంటాం. గ్రేటర్ దాన్ 1 కానీ లెస్ దాన్ 1 కానీ మనకి ఇక్కడ క్వాంటమ్ ఈల్డ్స్ ఉంటే వాటిని అబ్నార్మల్ క్వాంటమ్ ఈల్డ్ అంటాం. అబ్జర్వ్ చేయండి, ఇదంతా రఫ్ వర్క్ నోట్స్లో ఉన్నది. సో దీన్ని మీరు నోట్ చేయక్కర్లేదు. పెన్సిల్తో వాళ్ళు నోట్ చేయడం వల్ల ఎరేజ్ చేయడం కుదరలేదు, కాబట్టి మీరు ఇవేమీ నోట్ చేయకండి. జస్ట్ మీరు ఈ జిరాక్స్తో ఉన్న నోట్స్ని మాత్రమే నోట్ చేయండి. సైడ్ ఉన్న ఏమీ నోట్ చేయొద్దు. నెక్స్ట్ మళ్ళీ క్వాంటమ్ ఈల్డ్ని మళ్ళీ ఇంకో ఫార్ములాతో డినోట్ చేశారు ఇక్కడ. చూడండి, ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అండర్గోయింగ్ రియాక్షన్ టు ది నెంబర్ ఆఫ్ ఐన్స్టీన్స్ అబ్జర్వ్డ్ అన్నారు. ఇందాక అక్కడ ఏమన్నాం, నెంబర్ ఆఫ్ క్వాంటాస్ అబ్జర్వ్డ్ అన్నాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐన్స్టీన్స్ అబ్జర్వ్డ్. ఆర్ ఇట్ మే బి డిఫైన్డ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్టింగ్ పర్ ఐన్స్టీన్ ఆఫ్ ది లైట్ అబ్జర్వ్డ్, అండ్ ఇట్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ఐన్స్టీన్. ఐన్స్టీన్ ఫామ్లో మనం ఇక్కడ రేషియోని వేస్తున్నారు వీళ్ళు. పై ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్టింగ్ ఇన్ గివెన్ టైమ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటాస్ అబ్జర్వ్డ్ ఇన్ ది సేమ్ టైం, లేదా నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్టింగ్ ఇన్ గివెన్ టైమ్ బై నెంబర్ ఆఫ్ ఐన్స్టీన్స్ అబ్జర్వ్డ్ ఇన్ ది సేమ్ టైం అని కూడా అనొచ్చు. సో పై ఈక్వల్ టు 1 అయితే నార్మల్ క్వాంటమ్ ఈల్డ్, పై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే అప్ నార్మల్ క్వాంటమ్ ఈల్డ్. దానికి ఎగ్జాంపుల్స్ రాశారు. క్వాంటమ్ ఈల్డ్స్లో ఎగ్జాంపుల్స్ అనమాట. ఈక్వల్ టు 1 అనేది ఈ రెండు రియాక్షన్స్ SO2Cl2 ఫార్మేషను, అలాగే H2 ప్లస్ S. అదే లెస్ దాన్ 1 అయితే H2 ప్లస్ బ్రోమిన్ అమోనియా. గ్రేటర్ దాన్ 1 అయితే CO ప్లస్ Cl2, H2 ప్లస్ Cl2. అంటే ఎగ్జాంపుల్స్ నార్మల్ క్వాంటమ్ ఈల్డ్, అబ్ నార్మల్ క్వాంటమ్ ఈల్డ్కి ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ క్వాంటమ్ ఈల్డ్స్. Next, experimental determination. The quantum yield of a reaction can be determined with the help of following expression. Pi equal to rate of reaction by I observed. అంటే ఈ ఫార్ములా బట్టి మనం experimental determination చేస్తాం. Rate of reaction by I observed. The above equation, rate of reaction can be found by one of the methods. Chemical kinetics బట్టి మనం rate of reaction find చేయాలి. The determination of observed intensity we can perform by following experiment. రేట్ ఆఫ్ రియాక్షన్ అని కెమికల్ కైనెటిక్స్ ద్వారా మనం చూసి ఐ అబ్జర్వ్డ్ మాత్రం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, సోర్స్ ఫస్ట్ పెట్టాలి. ద డిటర్మినేషన్ ఆఫ్ అబ్జర్వ్డ్ ఇంటెన్సిటీ వీ కెన్ పెర్ఫార్మ్ ది ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్. సోర్స్ దేంట్లోంచి అయితే లైట్ మనం యూజ్ చేసిన లైట్ రేడియేషన్, ఆ సోర్స్. లెన్స్, మోనోక్రోమేటర్, సింగిల్ డైరెక్షన్లో మనకి ఇక్కడ లైట్ని పంపిస్తుంది. రియాక్షన్ సెల్, థర్మోస్టాట్, ఇక్కడ డిటెక్టర్ స్క్రీన్ మీద మనకి తెలుస్తుంది. సోర్స్ ఫర్ క్వాంటిటేటివ్ టైప్ ఆఫ్ వర్క్, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ ఈజ్ ది బెస్ట్ సోర్స్ ఆఫ్ UV విజిబుల్ రేడియేషన్ బికాజ్ ఇట్ ఎమిట్స్ రేడియేషన్ ఆఫ్ సూటబుల్లీ ఇంటెన్సిటీ ఇన్ ది డిజైర్డ్ స్పెక్ట్రల్ రేంజ్. సో ఇక్కడ సోర్స్ అనేది UV విజిబుల్ రేడియేషన్. మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ని సోర్స్ కింద తీసుకున్నారు. UV విజిబుల్ రేడియేషను మనకి డిజైర్డ్ ఇంటెన్సిటీలో వస్తుంది కాబట్టి. నెక్స్ట్, మోనోక్రోమేటర్. లైట్ ఫ్రమ్ ది సోర్స్ ఇస్ పాస్డ్ త్రూ ఏ లెన్స్ అండ్ మోనోక్రోమేటర్ విచ్ కట్స్ ఆఫ్ ఆల్ రేడియేషన్ ఎక్సెప్ట్ ద రేడియేషన్ ఆఫ్ డిజైర్డ్ వేవ్ లెంగ్త్. అంటే మనకి ఏదైతే కావాలో ఆ డిజైర్డ్ వేవ్ లెంగ్త్ని అది కట్ చేస్తారనమాట. రియాక్షన్ సెల్. ద లైట్ ఫ్రమ్ ది మోనోక్రోమేటర్ ఎంటర్స్ ద రియాక్షన్ సెల్ విచ్ కంటైన్స్ ది రియాక్షన్ మిక్స్చర్. ద రియాక్షన్ సెల్ ఈజ్ జనరలీ మేడ్ ఆఫ్ గ్లాస్ or quartz with the optical plane windows for free exit and entrance of the light radiation. The whole reaction is maintained within the thermostat. సో మోనోక్రోమేటర్ నుంచి లైట్ అనేది రియాక్షన్ సెల్లోకి వెళ్తుంది. అక్కడ రియాక్షన్ మిక్స్చర్ ఉంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ రియాక్షన్ మిక్స్చర్ ఉంది. అలాగే రియాక్షన్ సెల్ అనేది గ్లాస్తో కానీ క్వార్ట్స్తో కానీ తయారు చేస్తారు టు
ఎంటర్ అండ్ ఆల్సో ఫ్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది లైట్ రేడియేషన్. అది అబ్జర్వ్ చేస్తే అలాగే బయటకు వచ్చేలాగా మనకి లైట్ రేడియేషన్ అలాంటి రియాక్షన్ సెల్ని ఇక్కడ యూజ్ చేస్తారు. ద హోల్ రియాక్షన్ ఈస్ మెయింటైన్డ్ విత్ ఇన్ థర్మోస్టాట్. డిటెక్టర్. The detector which is used for determining the intensity of the light coming from reaction cell. The intensity of light is measured with the reaction cell. ఇంటెన్సిటీ అనేది రియాక్షన్ సెల్ ద్వారా మనం మెజర్ చేస్తాం. డిటెక్టర్ ద్వారా ఇంటెన్సిటీ ఎంత వచ్చిందనేది తెలుస్తుంది, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. వెన్ ఎంటీ అండ్ దెన్ విత్ ఏ రియాక్షన్ మిక్చర్. ఫస్ట్ ఎంటీ చూస్తాం, ఆ తర్వాత రియాక్షన్ మిక్చర్ యాడ్ చేసిన తర్వాత చూస్తాం. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ రీడింగ్స్ విల్ గివ్ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ది రియాక్షన్ సిస్టమ్ అండర్ అబ్జర్వేషన్. అంటే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఎంటీగా ఉన్న సెల్ది చూస్తాం, ఆ తర్వాత రియాక్షన్ మిక్సర్ యాడ్ చేసిన తర్వాత రెండిటికి డిఫరెన్స్ మనకు బట్టి మనకి ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వచ్చిందో తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ రీడింగ్స్ విల్ గివ్ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ది రియాక్షన్ సిస్టమ్ అండర్ ఎగ్జామినేషన్. ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కెన్ బి మెజర్డ్ బై ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ డిటెక్టర్స్. ఇంటెన్సిటీ అనేది మనం రేడియో, మైక్రోవేవ్, ఫోటో ఎలక్ట్రిక్ సెల్, కెమికల్ యాక్టినోమీటర్స్ ద్వారా ఇంటెన్సిటీని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అంటే మనం యూజ్ చేసిన ప్రొసీజర్ ఫస్ట్ సోర్స్ అంటే మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ తీసుకున్నాం. అదైతే మనకి యూవీ విజిబుల్ రేడియేషన్ అనేది డిసైడ్ వేవ్ లెంగ్త్ అది మనకి ఇస్తుంది కాబట్టి దాన్ని లెన్స్ ద్వారా మోనోక్రోమేటర్లోకి పంపిస్తాం. అంటే డిసైడ్ వేవ్ లెంగ్త్ రేడియేషన్ని మనకి ఈ మోనోక్రోమేటర్ ద్వారా వస్తుంది అనమాట. అప్పుడు రియాక్షన్ సెల్లోకి వెళ్తాం, అక్కడ థర్మోస్టాట్ ఉంటుంది. సెల్ ఈజ్ ప్రిపేర్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది మెటీరియల్ గ్లాస్ ఆర్ క్వాజ్. సో నెక్స్ట్ డిటెక్టర్ స్క్రీన్ మీద మనకి యూవీ రేడియేషన్స్ ఎంత వచ్చింది ఇంటెన్సిటీ అనేది తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఇంటెన్సిటీ యొక్క మనకి రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ తెలుసుకోవడం కోసం ఈ ప్రొసీజర్ అంతా మనం చేసాం. అబ్జర్వ్డ్ ఇంటెన్సిటీ ఎంత అబ్జర్వ్ అయింది అనేది ఈ స్క్రీన్ మీద మనకు వచ్చిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో డిటెక్టర్ ద్వారా ఐడెంటిఫై చేసి ఫైనల్గా స్క్రీన్ మీద మనకి యూవీ రేడియేషన్ ఎంత పడింది, అలాగే మనకి ఎంత ఇంటెన్సిటీ ఉందనేది క్యాలిక్యులేషన్ చేయడానికి ఇంకా డిఫరెంట్ డిటెక్టర్స్ ఉన్నాయి. రేడియో, మైక్రోవేవ్, ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అలాగే కెమికల్ యాక్టినోమీటర్స్. దిస్ ఈజ్ ది ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ క్వాంటమ్ ఈల్డ్ అండ్ ఎఫిషియన్సీ. ఫస్ట్ మనం చూసిందల్లా ఈల్డ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఈల్డ్, హై క్వాంటమ్ ఈల్డ్, లో క్వాంటమ్ ఈల్డ్, అది ఒకటి. నెక్స్ట్ మనం చూసింది ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ క్వాంటమ్ ఈల్డ్ని మనం ఎక్స్పెరిమెంటల్గా ఎలా డిటర్మైన్ చేస్తాము. దట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది రేట్ ఆఫ్ రియాక్షన్ బై ఐ అబ్జర్వ్డ్ క్యాలిక్యులేషన్ అంతా చూసిన తర్వాత మనం ఫైనల్గా క్వాంటమ్ ఈల్డ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. థ్యాంక్ యూ.